ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. జీకే న్యూస్ కి స్వాగతం. విజయవాడలో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన జడ శ్రవణ్ కుమార్ పై ప్రెస్ మీట్ సంచలనం రేపింది. ఈ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రెస్ మీట్ ప్రారంభంలోనే జడ శ్రవణ్ కుమార్ ప్రత్యర్థి పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన పలువురు కీలక నిర్ణయాలపై పారదర్శకత లేకపోవడాన్ని ఎత్తిచూపారు. ఇక రాష్ట్ర అభివృద్ధి అంశంపై మాట్లాడుతూ ప్రజలకు నిజమైన అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. అలాగే నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై కూడా గట్టిగా స్పందించారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ప్రెస్ మీట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తన స్టాండ్ను స్పష్టంగా వెల్లడించారు. రాబోయే రాజకీయాల్లో మరిన్ని అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని, పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మొత్తంగా జడ శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఇది రాబోయే రోజుల్లో మరింత హీట్ పెంచే అవకాశం కనిపిస్తోంది. విలేకరు సోదరులకు అందరికీ నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ప్రెస్ మీట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం, అది అనుకోకుండా అత్యవసరంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశం ఎందుకు జరిగింది? అసెంబ్లీ సమావేశం జరగటానికి కారణం ఏంటి అంటే, 5.5 కోట్ల మంది ప్రజల్ని 5.5 కోట్ల మంది ప్రజల్ని మరొకసారి అసెంబ్లీ సాక్షిగా ఫూల్స్ చేయటానికి, అసెంబ్లీ సాక్షిగా ఫూల్స్ చేయటానికి 164 మంది ప్రజాప్రతినిధులు నిన్న అసెంబ్లీలో సమావేశం అవటం నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సహజంగా అసెంబ్లీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల్ని ఎలా తీర్చాలి, ప్రజా సమస్యల పట్ల మన ప్రభుత్వం ఎలా నడవాలి, ప్రజలకి 5.5 కోట్ల మంది ప్రజలకి మనం ఏమైనా మంచి చేయగలమా, ఇలాంటి అంశాల మీద ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అత్యవసరమైన సమావేశం పెట్టుకుంటారు. 5.5 కోట్ల మంది ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ప్రజలని ఎలా మోసం చేద్దామా, ప్రజలని ఎలా వేమారుద్దామా, రైతుల కడుపు ఎలా కొడదామా, కళ్ళ అర్పకుండా అబద్ధాలు ఎలా చెబుదామా అని అసెంబ్లీలో 164 మంది శాసనసభ్యులు నిన్న సమావేశం అవటం నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో ప్రసంగించిన ప్రతి ఒక్కళ్ళు, ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పటంలో గురువుని మించిన శిష్యుడిలాగా చంద్రబాబు నాయుడిని మించినటువంటి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడుతూ ఆయన్ని కూడా నెట్టేసి ముందుకెళ్ళిపోవాలి అని ఉసేన్ బోల్ట్ లాగా పరిగెడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాల్సినటువంటి సందర్భంలో, రాష్ట్ర ప్రజలకి ఏదైనా మంచి కార్యక్రమం అందించాల్సిన సందర్భంలో, రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా 164 సీట్లు ఇచ్చి మనల్ని అధికారంలో కూర్చోబెట్టినటువంటి రైతులకి, రైతన్నలని కాకుండా యావత్ 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేయటానికి చేసేటువంటి ఒక పన్నాగం అని అయితే మాత్రం నేను అభివర్ణించగలుగుతా.
నేను ముందుగా రాష్ట్ర ప్రజలకి, నా ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక విషయం విన్నపం చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో అమరావతి కోసం మేము చేసినటువంటి పోరాటం, అమరావతికి మేము ఇచ్చినటువంటి మద్దతు, వ్యక్తిగతంగా నేను, పార్టీగా జేపీపీ పార్టీ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కంటే అమరావతి మీద మాట్లాడే హక్కు ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని నేను. దాని నేపథ్యం ఏంటి, నాకున్న లోకస్ ఏంటి, నేను అమరావతి రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అమరావతి రైతులకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. అమరావతి కోసం నేను చేసిన పోరాటాలు, అమరావతి రైతులకి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి భూమిని కాపాడటం కోసం నేను ఇచ్చినటువంటి మద్దతు, మా పార్టీ ఇచ్చినటువంటి మద్దతు రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా వ్యక్తిగతంగా అమరావతి గురించి ఆలోచించే అర్హత, మాట్లాడే లోకస్ నాకుంది అని నేను భావించాను. కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలతోటి మాట్లాడాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఏ పార్టీని నిందించేటువంటి ప్రెస్ మీట్ కాదు, ఏ పార్టీని ప్రజల్లో చులకన చేసేటువంటి ప్రెస్ మీట్ కాదు, ఏ పార్టీని సపోర్ట్ చేసే ప్రెస్ మీట్ కాదని రాష్ట్ర ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నా. ఎందుకంటే మాది ఒక పార్టీగా, చిన్న పార్టీయా పెద్ద పార్టీయా అనేది పక్కన పెడితే, మాది ఒక పార్టీగా ఒక అమరావతి మీద మాట్లాడేటువంటి అర్హత, అమరావతి రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు వారి కోసం పోరాడాల్సినటువంటి నైతిక బాధ్యత మా మీద ఉంది అని నేను భావించాను. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి వాస్తవాలు మాత్రమే చెప్పదలుచుకున్నా. వాస్తవాలు నేను చెప్పిన తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకోండి. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడినటువంటి ఘనాపాటీలు, ఎవరెవరైతే గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నటువంటి ఘనాపాటీలు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ, కళ్ళార్పకుండా వేల కోట్ల రూపాయలు ఎలా అమరావతి నుంచి దోచుకోవాలని మరో 10 సంవత్సరాలు వేసినటువంటి పన్నాగాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నా. ఎందుకంటే నేను మొదలే చెప్పాను, అమరావతి ఒక తల్లి, అమరావతి రైతులు మనకు అన్నం పెట్టేటువంటి రైతులు, వారికి అన్యాయం చేసేటువంటి ఏ పార్టీనైనా సరే, అమరావతి రైతులని మోసం చేయాలని చూసేటువంటి ఎవరినైనా సరే, అమరావతిని ఒక ఏటీఎం లాగా అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు తినాలి అని వేసి పన్నాగం పన్నినటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల పన్నాగాన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు ఈరోజు పెట్టదలుచుకున్నా. రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, కరెక్టా కాదా, నిజంగా శ్రవణ్ కుమార్ చెప్పింది కరెక్టా, శ్రవణ్ కుమార్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, శ్రవణ్ కుమార్ చెప్పింది నిజమేనా కాదా అని ప్రజలు నిర్ణయం తీసుకోండి. ఇది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానో, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానో, లేకపోతే ఇంకొక పార్టీకి వ్యతిరేకంగానో చేస్తున్న పని కాదు. మన రైతన్నలు, మనకు అన్నం పెట్టే రైతన్నలు, వీళ్ళని కళ్ళార్పకుండా మరొక శతాబ్దం పాటు వాళ్ళని మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా చేస్తున్నారనేది నేను ఆధారాలతో సహా, వాస్తవాలతో సహా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. 2014 సంవత్సరంలో 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఈ నేపథ్యం కూడా ఏంటో ఒకసారి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఏర్పడుతుంది, దాని నేపథ్యం కూడా ఏంటో తెలుసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఈ చట్టం ద్వారా మనకి
సెక్షన్ 2 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. తెలంగాణ వాళ్ళు ఏమన్నారు, అబ్బబ్బబ్బ మాకు హైదరాబాద్ క్యాపిటల్గా ఉండాల్సిందే, హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే సమస్య లేదు అని తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు అరే మా జీవితం మా సర్వస్వం 65 సంవత్సరాలు మేము క్యాపిటల్ని మేము మాది అనుకొని కర్నూలు నుంచి విడిపోయినప్పుడు హైదరాబాద్ని మేము డెవలప్ చేసుకున్నాము. హైదరాబాద్తో కూడినటువంటి ఈరోజు మమ్మల్ని బయటికి నెట్టేస్తే మా 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్యాపిటల్ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఏ రోజైనా తెలంగాణని మాత్రమే హైదరాబాద్ని మాత్రమే డెవలప్ చేశాడు, కానీ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఏ జిల్లాకి కూడా వ్యక్తిగతంగా ఒక 10,000 మందికి ఉపాధి కల్పించే ఒక కంపెనీని కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏ ముఖ్యమంత్రి అయినా రాయలసీమ నుంచి ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం పట్టుమని 10,000 మందికి ఉపాధి ఇవ్వని ఒక ఫ్యాక్టరీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులందరూ హైదరాబాద్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప, హైదరాబాద్నే డెవలప్ చేశారు తప్ప, మన నిధులతో మన స్వేదంతో హైదరాబాద్ని డెవలప్ చేశారు తప్ప ఆంధ్రాని విస్మరించారు. ఇది ఎవరి తప్పు? ప్రజల తప్పు కాదు, పాలకుల తప్పు. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్ మాకు కావాలి అని ఆంధ్ర వాళ్ళంతా గొడవ చేస్తుంటే, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ హైదరాబాద్ కోసం గొడవ పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సరే వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు కాబట్టి హైదరాబాద్ని కామన్ క్యాపిటల్ చేద్దాం. ఎవరికి? అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి కామన్ క్యాపిటల్ చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వుడ్ బి ఏ క్యాపిటల్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సపరేట్ క్యాపిటల్ వస్తుంది అని చట్టంలో రాశారు, పార్లమెంటు చట్టంలో రాశారు 2014. సెక్షన్ 2 అండి, ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పాస్డ్ బై పార్లమెంట్. దేశ పార్లమెంటు పాస్ చేసినటువంటి చట్టం. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక క్యాపిటల్ని రాష్ట్రాలకి నిర్ణయించినటువంటి చట్టం ఇది. ఇప్పటి వరకు రాష్ట్రాలకి పేర్లు పెడతాది తప్ప పార్లమెంటు ఆ రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్ ఎవరు నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద రాజ్యాంగం స్పష్టత ఇవ్వాల. రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇప్పటి వరకు ఒక ప్రెసిడెంట్ కింద ఆ క్యాపిటల్స్ని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రాలకు వస్తుంది తప్ప పార్లమెంటు ద్వారా రాష్ట్రానికి క్యాపిటల్ నిర్ణయించినటువంటి మొట్టమొదటి చట్టం ఇది. రాష్ట్ర ప్రజలు గమనించాలి. సెక్షన్ 2, ది హైదరాబాద్ షల్ బి కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 10 years. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ హైదరాబాద్ షల్ బి ఏ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే అర్థం ఏంటి? ది హైదరాబాద్ షల్ బి కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 10 years. హైదరాబాద్ అనేది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా ఉంటుంది 10 సంవత్సరాలకి తగ్గకుండా. 10 సంవత్సరాల తరువాత ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ అంటే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ షల్ బి ఏ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే హైదరాబాద్కి తెలంగాణకి హైదరాబాద్ వెళ్ళిపోతుంది. మరి ఆంధ్రప్రదేశ్కి ఏంటి? ఏ విధమైనటువంటి ప్రకటన లేదు. సో హైదరాబాదు 10 సంవత్సరాల వరకు 2014 జూన్ 2వ తారీఖున వచ్చినటువంటి ఈ చట్టం 2024 జూన్ 2 వరకు అమల్లో ఉంటుంది ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ద్వారా హైదరాబాద్ అనేది తెలంగాణకి ఆంధ్రాకి క్యాపిటల్గా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంది? 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు ఉండగా అంటే 2024 జూన్ 2వ తారీఖు వరకు 2 రాష్ట్రాలకి క్యాపిటల్ని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ద్వారా నిర్ణయం చేసింది. అది తప్ప రైటా మనకు అనవసరం. ఒక పార్లమెంట్ ఒక చట్టం తయారు చేసింది. ఇక్కడ కట్ చేస్తే అంటే ఎంత తెలివిగా వాళ్ళ అబద్ధాలని కప్పుపుచ్చుకుంటారు కూటమి ప్రభుత్వం. ఈ దేశానికి 45 సంవత్సరాల సీనియర్ పొలిటీషియన్ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆడిన అబద్ధాలని ప్రజల ముందు పెట్టాలి.
ఎందుకు అంటే అబద్ధాలు అనేది ప్రజలు అసెంబ్లీ సాక్షిగా వినటం మొదలు పెడితే వాస్తవాలు కనుమరుగైపోతాయి ప్రజలారా. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత క్రీడ. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత క్రీడకి రాష్ట్ర ప్రజలు చమరగీతం పాడాల్సిన సందర్భం ఉంది. ఈ వికృత క్రీడ ఒక సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునేటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ వికృత క్రీడకి రెఫరీగా ఈ దేశాన్ని మార్చడానికి పాలిటిక్స్లోకి వచ్చినటువంటి అని చెప్పినటువంటి ఒక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ వికృత క్రీడకి క్రీడాకారులుగా మంత్రులు, ఈ వికృత క్రీడకి ప్రేక్షకులుగా ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఒక ఆడిటోరియంలో జరిగినటువంటి వికృత క్రీడా తాలూకా నిజాలు ఈరోజు బద్దలవ్వాలి రాష్ట్ర ప్రజల సాక్షిగా. లేకపోతే నాకు ఈనాడు ఉంది, నాకు ఆంధ్రజ్యోతి ఉంది, నాకు TV5 ఉంది, నాకు మహా టీవీ ఉంది, మాకు ఈటీవీ ఉంది, మేము ఏమి చెప్పినా మోగవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడాడు అని చెప్పి ప్రచారం చేస్తే అదే ప్రచారం. మోగవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాట పాడాడు అంటే వినేవాళ్ళంతా చెవిటోళ్ళు అయినప్పటికీ కూడా చప్పట్లు కొట్టాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు అని మీరు భావిస్తే అది తప్పు అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఈరోజు 2014 సంవత్సరంలో భారత పార్లమెంటు చట్టం హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా, హైదరాబాద్కి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు నిర్ణయించిన తర్వాత విజయవాడని క్యాపిటల్గా, మీరు అమరావతిని క్యాపిటల్గా ఈ దేశంలోనే న్యాయశాస్త్రంలో కానీ రాజనీతి శాస్త్రంలో కానీ ప్రఖ్యాతి కాంచనానని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు 2014 సంవత్సరంలో అమరావతిని క్యాపిటల్గా ఏ బేసిస్ తోటి నిర్ణయించావు? భారత పార్లమెంటు చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయం చేసి దీన్ని పార్లమెంటుకి పంపించకుండా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గమనించాలి. అప్పటికే కేంద్ర ప్రభుత్వ చట్టం ఉండగా ఏ బేసిస్ తోటి రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఆ రోజున అమరావతి రాజధానిగా ఒక వికృత క్రీడ ఆడి చట్టం తయారు చేశారు? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చట్టం తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ని క్యాపిటల్గా 10 సంవత్సరాలు నిర్ణయించిన తర్వాత దాన్ని కాదు అని 2024కు ముందే వెంటనే 2014 సంవత్సరంలో హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉన్నప్పటికీ కూడా దాన్ని కాదని అమరావతిని క్యాపిటల్గా నిర్ణయం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వ చట్టం తయారు చేసినప్పుడు డాక్టర్ నాకు రిపగ్నెన్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఇది భారత పార్లమెంటు చేసినటువంటి చట్టానికి వ్యతిరేకంగా చట్టం తయారు చేసినప్పుడు ఈ చట్టాన్ని రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్స్ అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా 2014లో అమరావతిని రాజధానిగా నిర్ణయం చేస్తూ చట్టం తయారు చేసినటువంటి నీవు అమరావతి ప్రజలకి, రైతులకి, రాష్ట్ర ప్రజలకి మోసం చేసిన సందర్భం కాదా? తెలిసి 2014 సంవత్సరంలోనే అమరావతికి చట్టబద్ధత లేకుండా, అమరావతిని సుస్థిరం చేయకుండా, అమరావతి అనేటువంటి ఒక రాజధానిని క్యాపిటల్గా ఫిక్స్ చేయకుండా లోపభూయిష్టంగా లీగల్ ఫ్రేమ్వర్క్ లేకుండా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక చట్టం తయారు చేసి దాన్ని రాష్ట్రపతికి పంపించకుండా 2014లోనే నువ్వు రాష్ట్ర ప్రజలను మోసం చేశావు. తెలిసి మోసం చేశావు. అమరావతి చట్టం చెల్లదు అని తెలిసి కూడా, అమరావతి క్యాపిటల్గా చెల్లదు అని తెలిసి కూడా
2024 జూన్ 2 వరకు రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రజలకు లేదు, రాష్ట్ర అసెంబ్లీకి లేదు అని తెలిసి కూడా కేంద్ర చట్టం ఎక్స్పైర్ అవ్వనంత వరకు 2024 జూన్ వరకు ఇంకొక క్యాపిటల్ రావాలి అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే మళ్ళీ చట్ట సవరణ జరగాలని తెలిసి కూడా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? ఈ చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ చట్టం అమల్లోనే ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014, ది ఫాలోయింగ్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ రిసీవ్డ్ ది అసెంట్ ఆఫ్ ది గవర్నర్ 29th December 2014 and the said against is hereby published on 30th December 2014. 2014 డిసెంబర్లో ఈ రాష్ట్రానికి అమరావతిని సిఆర్డిఏ ఒక చట్టాన్ని తయారు చేసి క్యాపిటల్గా అమరావతిని నిర్ణయం చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానానికి గవర్నర్ ఎలా పర్మిషన్ ఇచ్చాడో నాకైతే తెలియదు. సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యాపిటల్ రీజన్ ఏర్పడింది. క్యాపిటల్ రీజన్ ఏర్పడిన తర్వాత జరిగింది ఏంటండి? వెంటనే ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుంది అంటే రాష్ట్ర ప్రజలకి, నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సందర్భంలో చర్చ జరిగినప్పుడు ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఇదిగో ఈ అధికారిక పుత్రిక, మా పత్రిక, అధికారిక పుత్రిక తెలుగుదేశం పత్రిక. ఈ పత్రిక చెప్పేటువంటి వాస్తవం ఏంటంటే అమరావతి అజేయం అంట. అమరావతి అజేయం, రాజధానికి చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం. అమరావతి అజేయం, రాజధాని చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం. ఈయన అంటాడు చంద్రబాబు నాయుడు అంగుళమైనా కదపలేరు, ఈయన స్టేట్మెంటు. తర్వాత అమరావతి శాశ్వత రాజధాని, ఈయనెవరు? ఉప ముఖ్యమంత్రి. ఇది ఒక పత్రిక. ఇది కూడా ఇద్దరు ఏదో కలుపుకొని పెట్టుకున్నట్టున్నారు. ఆంధ్రజ్యోతి కూడా అమరావతి అజేయం, ఇక అంగుళం కూడా కదపలేరు. ఇది ద్వితీయ పుత్రిక, మానస పత్రిక, మా ఆంధ్రజ్యోతి. ఈ ఆంధ్రజ్యోతి 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి అంట. 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చాతుర్యం చూడండి ఎంత బాగుంటుందో. అమరావతికి చట్టబద్ధత, మనస వాచ కర్మణ అమరావతికి మా పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్. మంచిదే, వెరీ గుడ్. వస్తా, నేను నీ దగ్గరకు కూడా వస్తాను, ఆయన కంగారు పడకు. ఇది మనస్ఫూర్తిగా ఇస్తున్న మాట. ఓకే, మంచిదే, మనస్ఫూర్తిగానే ఇవ్వు మాట. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు కదా, ఓకేనా? వైసీపీ వాళ్ళు మళ్ళీ రారు, వచ్చినా ఏమీ చేయలేరు. కరెక్టే, నిజమే, మీరు అన్నది కూడా కరెక్ట్. వెయిట్ చేయండి, ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఏదో వాస్తవాలు ఏంటో ప్రజలు నిర్ణయం చేస్తారు. నువ్వు ఇక్కడ గడ్డం గీసుకుని మాట్లాడుకున్నంత మాత్రం, గడ్డం గిల్లుకొని మాట్లాడుకున్నంత మాత్రం అవ్వదు కదా. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, అది ప్రజలు తీసుకుంటారు, కంగారేం లేదు. హైదరాబాద్ లాగానే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి. వెరీ గుడ్, 2014 నుంచి కనబడుతుంది కదా. సో అమరావతి అజేయం, ఇక అంగుళం కూడా కదచ్చలేరు. ఇది ఈరోజు ప్రెస్లో, మీడియాలో ప్రముఖంగా ప్రశ్నించబడినటువంటి విషయం. నేను రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నానంటే, అడుగుతున్నానంటే రాష్ట్ర ప్రజల్ని, 2014 సంవత్సరంలో సిఆర్డిఏ క్యాపిటల్ ద్వారా అమరావతిని క్యాపిటల్గా నిర్ణయం చేసే సందర్భంలో 2014 నుంచి 2024 వరకు ఎందుకు అమరావతిని శాశ్వత రాజధానిగా 2014 సంవత్సరంలో మీరు నిర్ణయం తీసుకోలేదు? 2014 తర్వాత 2024 వరకు ఇప్పుడు ఎందుకు అమరావతి అజేయం, అమరావతిని అంగుళమైన కత్తిరించలేరని అంటున్నారు? 2014 నుంచి 19 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి ఈ అమరావతి శాశ్వత రాజధానికి 2014లో మీరు ఎందుకు శాసనసభలో నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం, అప్పుడు కూడా మీదే డబుల్ ఇంజిన్ సర్కారేగా, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మీ అలయన్స్లోనే ఉందిగా, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా మద్దతు ఇచ్చాడు కదా. మరి గౌరవ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినటువంటి జనసేన పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ 2 ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ 2014లో ఎందుకు అమరావతి అజేయమని శాశ్వత రాజధానిగా నిర్ణయం తీసుకోలేదు? ఇది నాకు చెప్పకపోయినా పర్లేదు, అమరావతి రైతులకు చెప్పండి. 2014లో 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు అమరావతి అజేయమని పుట్టిన పిల్లవాడికి పదే పదే సంవత్సరానికి ఒకసారి పేర్లు పెట్టి బారసాల చేస్తున్న మీకు రాష్ట్ర ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలండి మిమ్మల్ని? అమరావతి రైతులు మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలని అడుగుతున్నా నేను.
మీరు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, సహజంగా విషయం నార్మల్ ప్రొసీజర్ ఏంటి అంటే, పెళ్ళి తర్వాత పెళ్లి చూపుల తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి తర్వాత ఫస్ట్ నైట్ శోభనం తర్వాత ఆ బాబో పాపో 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ బాబుకి బారసాలు చేస్తారు. ఇది జనరల్ ప్రాసెస్లో జరిగేటువంటి ఒక సోషల్ యాక్టివిటీ. మీరు అమరావతిని ఎలా చేస్తున్నారు అంటే, అమరావతిలో మీరు చేస్తున్న విధానం ఎలా ఉంది అంటే, ఫస్ట్ శుభకార్యం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పేరు పెట్టిన తర్వాత పెళ్లి చేసుకోవటం. ఎవరన్నా పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటారండి? పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటారా? అమరావతిని 2014లో క్యాపిటల్గా మీరు ఆమోదించటం ఎలా? 2014 నుంచి మళ్ళీ 2024కి మళ్ళీ పేరు పెట్టి మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఎలా? అమరావతి అజేయమా? ఎప్పుడు అజేయమండి అమరావతి? మీరు ఎప్పుడు అమరావతి క్యాపిటల్గా నిర్ణయం తీసుకున్నారు? 2014లో నిర్ణయం తీసుకున్నారు. 2024లో మళ్ళీ అమరావతి అజేయం ఏంటి? మా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ అని మోడీ గారిని ఒకసారి 2014లో తీసుకొచ్చారుగా. అమరావతిలో ఉన్న వేల మందితోటి అమరావతి అజేయం అని చెప్పేసి పేపర్ నిండా పబ్లిసిటీ ఇచ్చుకొని 600 వంటకాలతోటి భోజనాలు పెట్టారుగా. ఆయన వచ్చి మట్టి అను నీళ్లు ఇచ్చెళ్ళాడుగా. మరి 2014లో అమరావతి శంకుస్థాపన జరిగిన తర్వాత, అమరావతి ఓకే అయిన తర్వాత, మరి 2024లో మళ్ళీ అమరావతి 26లో, అది కూడా కాదు 2026 మార్చి 28వ తారీఖునో మార్చి 28వ తారీఖున అమరావతి అజేయమంట. పిల్లలు పుట్టి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు చదువుకొని పెద్దోళ్ళు అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుందాం అఫీషియల్గా పెళ్లి చేసుకుందాం అని చేసినట్టు ఉంది. ఎప్పుడు అమరావతి ఏర్పడింది? ఎప్పుడు అమరావతి క్యాపిటల్ జరిగింది? ఎప్పుడు రైతుల భూములు తీసుకున్నారు? ఎప్పుడు రైతులను మోసం చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు? ఎప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఈరోజు అమరావతి అజేయం ఏంటని అంటున్నా నేను. రాష్ట్ర ప్రజలు గమనించండి, 2014 సంవత్సరంలో అమరావతి CRDA చట్టం ద్వారా క్యాపిటల్గా అనౌన్స్ చేయటం చట్టవిరుద్ధం అన్న సంగతి వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ చట్టం 10 సంవత్సరాల పాటు అమల్లో ఉండగా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని క్యాపిటల్గా నిర్ణయం చేయటం తప్పు అని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిసింది. 12 సంవత్సరాల తర్వాత అమరావతి శాశ్వత రాజధానికి ఈరోజు ఒక శాసనసభలో తీర్మానం చేసి పంపించటం ఇది ఒక బూటకం. ఇది రాష్ట్ర రైతులని, ప్రజలని, అమరావతి రైతులని మోసం చేసేటువంటి ఒక అద్భుత కల్పన. మీకు తెలిసి రైతుల్ని నాశనం చేసి అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయం చేయకూడదన్న చట్టం తెలిసి కూడా ఒక అభూత కల్పనతో, ఒక తెలివిలేని విధంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈరోజు కొన్ని వేల మంది రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వం. నిన్న మాట్లాడతారు వీళ్ళందరూ. మీ అందరిని అడుగుతున్నా నేను, సమాజానికి సో హానికరం వైకాపా మంత్రి పయ్యావుల కేశవ్. నేను అడుగుతున్న పయ్యావుల కేశవ్ని, అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు అసలు ఉందా? అసలు ఒక్కనాడైనా అమరావతి ఉద్యమంలో అమరావతి రైతుల కోసం పోరాటం చేసావా? తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కాబట్టి, ఆర్థిక మంత్రి అయ్యావు కాబట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నావు. అసలు మా అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత శాసనసభలో కూర్చున్న ఎంతమందికి ఉందండి? నిన్న శాసనసభలో మాట్లాడిన ఎంతమందికి ఉంది? అసలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అర్హత ఉందా? రాజధానికి భూములు ఇస్తే వైకాపా నేతలు అవమానించారు. మంత్రి హోంమంత్రి అనిత, నేను అడుగుతున్న హోంమంత్రి అనితని, ఎన్నిసార్లు నువ్వు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నావు? చెప్పండి, ఎన్నిసార్లు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు? రాజధాని అమరావతి అని జగన్ చెప్పలేదా? సవిత
ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటం భావితరాలకు భరోసానిస్తుందని అని సో అండ్ సో మినిస్టర్ గారు అన్నారంట. అసలు ఈవిడ అమరావతి అనే పేరు తరల్చడం మొదటిసారి నేను వినటం. ఈ రోజు వరకు అసలు అమరావతి గురించి విష్ణుకుమార్ రాజు కానీ, సబితా కానీ, లేకపోతే సత్యకుమార్ యాదవ్ కానీ, లేకపోతే ఈయనెవరు అచ్చెన్నాయుడు కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ, నారాయణ కానీ, వీళ్ళ ఎవరైనా అమరావతి రైతుల కోసం చిన్నపాటి పోరాటం చేసిన చరిత్ర ఉందా? ఈరోజు అమరావతి రైతులని మోసం చేయడానికి, అసలు అమరావతి రైతులు నాశనం అయిపోవటానికి, అమరావతి సర్వనాశనం అయిపోవటానికి, అమరావతిలో ఈరోజు ఒక ఏటీఎం లాగా మీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం వాడుకోవటానికి కారణం, అమరావతి రైతులు ఈరోజు రోడ్ల మీద నుంచోడానికి కారణం, చనిపోవటానికి కారణం, అమరావతి రైతులు అన్నమో రామచంద్రాను ఏడవటానికి కారణం, కర్త కర్మ క్రియ మొదటి ముద్దాయి నుంచి చివరి ముద్దాయి వరకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండో ముద్దాయి పవన్ కళ్యాణ్. ఇది చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ. ఎందుకు అంటే అమరావతి రైతులని నాశనం చేసి, వాళ్ళ భవిష్యత్తును మృగ్యం చేసి, అమరావతిని బూచిగా చూపించి లక్షల కోట్లు దోచుకోవాలి అనేటువంటి ఒక ప్రయోగం అమరావతి మీద వీళ్ళు చేస్తున్నారు. 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి వీళ్ళు చేసింది ఏందో కూడా నేను రాష్ట్ర ప్రజలకు చెప్తా. అమరావతిని ఏర్పాటు చేసండి 2024 సంవత్సరంలో, 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి వీళ్ళు అమరావతి రాజధాని నిర్మాణానికి, నేను ఇక రాజధాని నిర్మాణం దగ్గరికి వస్తా. అమరావతి బేసిక్గానే అసలు కేంద్ర ప్రభుత్వ చట్టానికి డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్స్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా అమరావతిని తయారు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అధికారం తీసుకోకుండా, ఈ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి చట్ట సవరణ చేయకుండా అమరావతిని రాజధానిగా నిర్ణయం చేస్తూ చారిత్రాత్మక తప్పిదం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకి ఇప్పటికి సమాధానం చెప్పాల్సిందే. 12 సంవత్సరాల తరువాత ఈరోజు శాశ్వత రాజధాని అని మీరు ఆర్భాటాలు చేసి అద్భుతంగా ప్రొజెక్షన్స్ ఇచ్చేటువంటి మీరు రాష్ట్ర ప్రజలకి, అమరావతి రైతులకి సమాధానం చెప్పాలి. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. అమరావతి రాజధాని సరే మంచో చెడ్డో ఏర్పడిన తర్వాత అమరావతి రాష్ట్ర రాజధానికి భూములు కావాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక తయారు చేశారు. ఈ భూములు కావలసిన సందర్భంలో నారాయణ, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి కొన్ని వేల ఎకరాలు అమరావతి రాజధాని భూములో, అక్కడే రాజధాని వస్తుందని ముందుగానే తెలిసి కొన్ని వేల ఎకరాల భూములు కొనేసి వాటిని ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అదంతా నేను జనరల్ ఎలిగేషన్ జోలికి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలు తేల్చుకుంటారు. దాని గురించి నేను మాట్లాడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోదలుచుకోవాలి. అసలు రాజధాని నిర్మాణ పనుల్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. 2014 సంవత్సరంలో అమరావతి ఏర్పడిన తర్వాత అమరావతికి సంబంధించి రాజధాని దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి భూములు కావాలి అనేటువంటి ఒక పన్నాకం పన్నారు. సరే, మొత్తానికి మంచో చెడ్డో రైతులను నమ్మించగలిగారు. మీకు కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, ఇక్కడ రాజధాని వస్తే మీ 5 లక్షల రూపాయలు ఉన్న భూమి 50 లక్షలకు అయిపోతుంది, 50 లక్షలు ఉన్న భూమి 5 కోట్లు అయిపోతుంది అని నమ్మించారు. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని నిర్మాణం చేస్తూ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా 33,771 ఎకరాలు రాష్ట్ర అమరావతి రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకు? రాజధాని కట్టాలి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకుంది. వాస్తవంగా వీళ్ళు ఏ విధంగా తీసుకోవాలి భూములు? 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా రాజధాని భూములు తీసుకోవాలి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా ల్యాండ్ తీసుకుంటే రాజధానిలో ఉన్నటువంటి భూములకి 2.5 రెట్లు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులు తీసుకోవాలి. ఆ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర, రాష్ట్ర ఖజానా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా తీసుకుంటే రైతులకు డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా, అంటే ఒక చట్టం తయారు చేశారు 2015 ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా తయారు చేశారు. ఎందుకు తయారు చేశారు? అమరావతి రైతు నా దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తా,
ఈ 33,771 ఎకరాలలో 29,754 మంది రైతులు ఉన్నారండి మొత్తం. అంటే రాజధాని రైతులు 29,754 మంది రైతుల దగ్గర నుంచి 33,771 ఎకరాలు తీసుకొని ఈ 700 ఎకరాల్లో 26,700 ఎకరాలు బిలో 2 ఏకర్స్ ఉన్నవాళ్ళు సన్నకారు రైతులు. ఇలా పెద్ద డబ్బున్న వాళ్ళు కాదండి. అమరావతి రాజధానిలో రైతులు బిలో 2 ఏకర్స్ ఉన్నవాళ్ళు 26,700 ఎకరాలు ఉన్నాయి. అంటే 5,000 ఎకరాలు మాత్రమే 5,000 ఎకరాలు మాత్రమే అబౌవ్ 2 ఏకర్స్ ఉన్నటువంటి రైతులు ఇచ్చింది. అంటే చిన్న మధ్య సన్నకారు రైతులు. ఈ 26,700 ఈ 33,771 ఎకరాలలో 70% భూములు ఇచ్చింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. రాష్ట్ర ప్రజలు గమనించాలి, అందరూ నిరుపేదలేనండి. మహా అయితే 2 ఎకరాలే. 2 ఎకరాలు ఉన్న ఆసామి బిలో మిడిల్ క్లాస్ అనుకోవాలి. ఈ రోజుల్లో వ్యవసాయం చేయటం ఎంత నరకమో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. దానికి ఏం పెద్ద చెప్పని అవసరంలా. 2 ఎకరాలు ఉన్న ఆసామి ఏ విధంగా డబ్బులు సంపాదించుకుంటాడో, పిల్ల ఫీజులు కట్టడానికి కూడా బాధపడతాడో 2 ఎకరాలు ఉన్న ఆసామి. అలాంటి రైతులందరూ రాజధానిని నమ్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నమ్మి, ఇదిగో భారతీయ జనతా పార్టీని నమ్మి మాకేదో జరుగుతుంది, మాకేదో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్లు వస్తాయని ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ద్వారా తీసుకుంటే ఒక్కొక్క ఎకరానికి 2.5 చోట్ల డబ్బులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రజల దగ్గర ఖజానాలో డబ్బు లేదు. అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలివిగా 2015 ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూల్స్ అని ఒకటి తయారు చేశాడండి. రూల్స్ అని తయారు చేసి ఏమన్నాడా, శ్రవణ్ కుమార్ నువ్వు నాకు 2 ఎకరాలు ఇచ్చావనుకో పొలం, ఈరోజు నేను దాన్ని పూర్తిగా డెవలప్ చేసిస్తా, సింగపూర్ రాజధాని చేసేస్తా. ఎంత సింగపూర్ రాజధాని అంటే అది సింగపూర్ తలదన్నే రాజధాని. సింగపూర్ రాజధాని కూడా కాదు, ఐఎమ్ వెరీ సారీ, సింగపూర్ని తలదన్నే రాజధాని తయారు చేస్తా. అసలు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే ప్రపంచ దేశాలు మొత్తం అబ్బా అద్భుతమైన రాజధాని, అబ్బా ఈ సింగపూరు, అమెరికా, రష్యా, స్కాట్లాండ్ ఏది సరిపోదు అమరావతి రాజధాని ముందు. అంత అద్భుతమైన రాజధాని తయారు చేస్తా. ఇంత రాజధాని తయారు చేసినందుకు కాను నువ్వు నాకు 1 ఎకరం ఇచ్చావనుకో, నీకు నేను 250 350 గజాలు ఇస్తా. అంటే ఒక 1/2 సెంటు 100 సెంట్లు 1 ఎకరం అయితే 100 సెంట్లు 25 సెంట్లు నీకే ఇచ్చేస్తా మళ్ళీ. అది కూడా రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్, డెవలప్డ్ ఫ్లాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మందడంలో నాకు ఒక 2 ఎకరాలు ఉంది, నేను 2 ఎకరాలు ఇచ్చేసా. ఆ 2 ఎకరాల్లో నుంచి నాకు 40 సెంట్లు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చేస్తారు. అంటే 40 సెంట్లు నేను అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చేసుకోవచ్చు. 40 సెంట్లు నాకు ఇచ్చేస్తారు. అంటే మీరు నాకు భూమి ఇవ్వండి, నాకు ఊరికే ఎందుకు పనికిరాని పంట పండేటువంటి భూమి నాకు ఇవ్వండి. ఆ భూమి సింగపూర్ తలదన్నేటువంటి రాజధానిగా తయారు చేసి 40 సెంట్లు నీకు ఇస్తా, నీ పేరు మీద రిజిస్టర్ చేస్తా. ఈ రిజిస్టర్ చేసినటువంటి భూమి నువ్వు అమ్ముకోవచ్చు, పక్కోడికి ఇచ్చుకోవచ్చు, ఎవరికోడికి వీలునామా ద్వారా రాసేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మీరు నాకు భూమి ఇస్తే నేను డెవలప్మెంట్ చేస్తాను అనేటువంటి ఒక రైతుల్ని నమ్మబలికే ప్రయత్నం చేశాడు. ఈ పాపం ఈ భూమి నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి వ్యక్తి, ఇలా చేస్తాడని 33,770 ఎకరాల భూమిని రైతులు వాలంటీర్గా ఇచ్చేసాడు రూపాయి తీసుకోకుండా. 9.14 అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది, ఆ అగ్రిమెంట్ రాసుకున్నాడు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఈ భూమి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇంకొకసారి తెలియజేస్తా. అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ 2015. ఈ 2015 చట్టం ప్రకారం రైతులు భూములు ఏదైతే ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ డెవలప్డ్ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అనేటువంటి చట్టం చాలా ఇంపార్టెంట్. ఇది రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఈ భూములు ఇచ్చిన వాటిని ఎలా డెవలప్ చేయాలి అనేది ఒక చట్టంలో తయారు చేసుకున్నారండి. ఇది ఆఫ్టర్ నోటిఫికేషన్ ఆఫ్ ది ఫైనల్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఆల్ ది ల్యాండ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లేయింగ్ ఆఫ్ రోడ్స్, డ్రైనేజ్, లైటింగ్, వాటర్ సప్లై and other utilities mentioned in subclass 4 to 8 of section 44 as well as the notified area shall be absolutely in the authority free from all encumbrances under subsection 2 subsection 57 of the commissioner may summarily evict illegal occupants and so on.
within 60 days from the date of notification of final LPS, physical marking of road pattern and land earmarked for reconstituted flats shall be done. 2015వ సంవత్సరంలో తయారు చేసుకున్న రూల్స్ ప్రకారం 60 డేస్ లోపు ఈ ఫిజికల్ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వటానికి 60 డేస్ లోపు ప్రాసెస్ స్టార్ట్ కావాలి. సబ్సెక్షన్ 3, వితిన్ 30 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఫిజికల్ మార్కింగ్, అంటే ఫిజికల్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ది అలాట్మెంట్ ఆఫ్ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ షల్ బి డన్ బై డ్రా ఆఫ్ లాట్స్ ఇన్ అన్ అబ్జెక్టివ్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్ విత్ డ్యూ పబ్లిసిటీ అండర్ వీడియో కవర్ while ensuring the presence of not less than 1/3 of the total number of land owners of the draw so and so. ఈ ఫిజికల్ మార్కింగ్ అయిపోయిన తర్వాత అండి అందరు రైతులను పిలిచి వాళ్ళ సమక్షంలో రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ లాటరీ సిస్టమ్, ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ద్వారా జరగాలి. వితిన్ 30 డేస్ లోపు జరగాలి. అది వితిన్ 30, మళ్ళీ సబ్సెక్షన్ 4, వితిన్ 30 డేస్ ఆఫ్ డ్రాయింగ్ లాట్స్, అంటే లాటరీలో వచ్చిన తర్వాత ది కాంపిటెంట్ అథారిటీ షాల్ ఇష్యూ ఎ ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్ in form 9.24 which shall be the final proof of the holder of title to that land and thereafter cause entry of such ownership. ఫిజికల్ మార్కింగ్ అవ్వాలి, లాటరీ సిస్టమ్ ద్వారా వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ జరగాలి. వితిన్ 30 డేస్ లోపు ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్, దట్ ఈస్ కాల్డ్ ఎల్పిఓసి ఇవ్వాలి రైతులకి. దురదృష్టకరమైనటువంటి సందర్భం ఏంటి అంటే అమరావతి రాజధాని రైతులు గొడవ చేస్తున్న కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు తయారు చేసుకున్నటువంటి 2015 ల్యాండ్ పూలింగ్ చట్టంలోనే ఎవరైతే 33,771 ఎకరాలు రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులకి ఇదిగో 30 రోజుల్లోపు ఫిజికల్ మార్కింగ్ జరగాలి, 30 రోజుల్లోపు లాటరీ సిస్టమ్ ద్వారా ఎన్నిక జరగాలి, మరో 30 రోజుల్లోపు ఎల్పిఓఎస్ సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వాలి అని రాసి ఉన్నా కన్నార్పకుండా రైతులని 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ఎప్పటికీ మోసం చేస్తూనే ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. దానికి నిన్న అసెంబ్లీ ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతున్నా. 2014-15లో జరిగినటువంటి ఈ చట్టం 30 రోజుల్లోపు 40-60 రోజుల్లోపు చేయాల్సినటువంటి పనిని ఎందుకు చేయలేరు? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఈజ్ ఇట్ నాట్ డిసీవింగ్ ది ఫార్మర్స్ ఆఫ్ అమరావతి? రైతుల్ని మోసం చేస్తున్నట్టు కాదా సార్? పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నా, నువ్వేం గాడిదలు కాస్తున్నావా? నాకు అర్థం కాదు. చట్టంలో ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ 2014లో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దానికి ప్రధాన కారణమైనటువంటి మీరు అమరావతి రాజధాని రైతులకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఈ విధంగా చట్టం ప్రకారం ఇవ్వాలని మీరు తయారు చేసుకున్న చట్టం చెబితే మీరు ఎందుకు అమరావతి రైతులను ఇంకా మోసం చేస్తున్నారని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రైతులకి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మాకు లేదా అని అడుగుతున్నా. ఇంకా ఎంతకాలం అమరావతి రైతులను మోసం చేస్తారని అడుగుతున్నా. మీరు ఎంతమందికి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ డెవలప్డ్ ఫ్లాట్స్ ఈరోజు అమరావతి రైతులకు ఇచ్చారు మీ చట్టం ప్రకారం అని అడుగుతున్నా. దానికి మీరు సమాధానం చెప్పాలి. దానికి వైట్ పేపర్ రిలీజ్ చేయాలని మా పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. సెక్షన్ 5 అండి, ఆఫ్టర్ నోటిఫికేషన్ ఆఫ్ ది ఎల్పిఎస్ ది అథారిటీ షాల్ సబ్మిట్ ది ఎంటైర్ రికార్డ్స్ టు ఎల్పిఎస్ డాక్యుమెంట్స్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ అప్లోడింగ్ అండ్ మ్యూటేషన్ ఆఫ్ ది ల్యాండ్ రికార్డ్స్. ఈ రైతులకి ఈ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఈ రికార్డులన్నీ కలెక్టర్కి పంపించాలి. కలెక్టరు ఆ రైతుల యొక్క హక్కుని గుర్తిస్తూ ఆన్లైన్ చేయాలి అనేది మీ చట్టం చెప్తుంది సార్. అండ్ సెక్షన్ 12 ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫైనల్ ఎల్పిఎస్. ది అథారిటీ షల్ టేక్ ఓవర్ ఆల్ ల్యాండ్స్ రిజర్వ్డ్ ఫర్ ది పార్క్స్, ప్లే గ్రౌండ్స్ అండ్ సో అండ్ సో. సెక్షన్ 3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 3 and 4. Within 1 year from the date of notification of the final LPS, within 1 year from the date of notification of the final LPS, the authority shall complete the basic formation of roads and physical demarcation of plots in the final LPS. Within 12 months of the date of notification of final LPS, the authority shall hand over the physical position of reconstituted plots in form 9.28 to the land owners. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడిని గాడిదలు కాస్తున్నావా నువ్వు 5 సంవత్సరాల నుంచి? చెప్పు. నేను రాష్ట్ర అమరావతి రైతుల దగ్గర నుంచి అడుగుతున్నా. 2015వ సంవత్సరంలో మీరు తయారు చేసుకున్నటువంటి చట్టం,
2015 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా తయారు చేసుకున్నటువంటి చట్టంలో వితిన్ 1 ఇయర్ లోపు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ రాష్ట్ర ప్రజలకు ఎవరైతే అమరావతి రాజధాని రైతులకు ఇచ్చారో వాళ్ళకి మీరు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అని మీ చట్టం చెప్తుంటే ఇంతవరకు డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వని మీ ప్రభుత్వం దోషి కాదా ప్రజల ముందని అడుగుతున్నా. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్క మినిస్టర్ అచ్చెన్నాయుడు ఏమంటాడు, ఏంటయ్యా అచ్చెన్నాయుడు ప్రజలు తప్పు చేశారా, సిగ్గుందా నీకు, సిగ్గుందా అంటా నేను, నీకేమైనా సిగ్గుందా కనీసం, రాష్ట్ర ప్రజలు తప్పు చేశారా, బాధతో అడుగుతున్నావా, రాష్ట్ర ప్రజలు తప్పు చేశారా ఏమండి? అంటే రాష్ట్ర ప్రజలు మీ దృష్టిలో ఎదవల్లా కనపడుతున్నారా? అంటే మీ ప్రభుత్వానికి ఓటు అయిపోతే వాళ్ళు తప్పుడు వాళ్ళ కనపడుతున్నారా? మీ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ చేస్తుంటే అమరావతి పట్ల డబుల్ స్టాండర్డ్స్ తోటి మీరు యాక్ట్ చేస్తుంటే, అమరావతిని ఏటీఎంలాగా దోచుకుంటే, రక్తాన్ని పీల్చే జలగల్లాగా మీరు తయారీ అమరావతి ప్రజలని మోసం చేస్తుంటే, రైతులను మోసం చేస్తుంటే, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే, మీ చట్టంలో 1 ఇయర్ లోపు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అంటే 12 సంవత్సరాలైనా ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకుండా అమరావతి రైతుల రక్తాన్ని జలగల్లాగా పీడిస్తుంటే మీకు ఓటేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పుడోళ్ళ, రాష్ట్ర ప్రజలు వెదవల, రాష్ట్ర ప్రజలు తప్పు చేసిన అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడతారా? 5.5 కోట్ల మంది ప్రజలంటే మీకు అలుసుగా కనబడుతుందా అచ్చెన్నాయుడు? మీకు అలుసుగా కనబడుతుందా? అంటే మీకు ఓటేస్తే ప్రజలు మంచోళ్ళ, ఓటేయకపోతే ప్రజలు చెడ్డోళ్ళ, వెదవల, తెలివిలేని వాళ్ళ, మందబుద్ధి కలిగిన వాళ్ళ? నువ్వు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీరు మేధావుల, మీరు ప్రజా పాలకుల, ప్రజాభీష్టం కోసం నడుచుకునేటువంటి ధర్మ ప్రభువుల? ఇదా అండి మీరు మాట్లాడేది అసెంబ్లీ సాక్షిగా? మీరు చేస్తున్న మోసం, నేను ఈరోజు అడుగుతున్నా, మీరు చేస్తున్న మోసం, అమరావతి ప్రజలను దోచుకుంటున్న విధానం, అమరావతిని ఏటీఎంగా మార్చుకున్న విధానం, నేను అడుగుతున్న ప్రశ్నలకి మీలో సమాధానం చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్కి రండి, డిబేట్కి రండి. అమరావతి రైతులను ఒక పక్క కూర్చోబెడదాం, నేను ఒక పక్క వస్తాను, ప్రతిపక్షాలు ఒక పక్క వస్తాయి, మీరు మీ యొక్క అధికార పక్షాలను ఒక చక్క తెచ్చుకోండి. ఓపెన్ డిబేట్కి నేను ఛాలెంజ్ చేస్తున్నా. అమరావతిలోనే ఒక ఓపెన్ డిబేట్ పెడదాం. మీరు అమరావతి రైతులకు చేసింది ఏంటి, అమరావతి రైతులను ఎలా దోచుకున్నారో ఆధారాలతో నేను వస్తా. మీరు దమ్ము ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి ఎవరిని నామినేట్ చేస్తారో నామినేట్ చేయండి, నేను వస్తాను చర్చకి. రాష్ట్ర ప్రజలను మీరు ఎలా దోచుకున్నారో, అమరావతి రైతులను ఎలా దోచుకున్నారో నేను రాష్ట్ర ప్రజలకు వివరిస్తా. రమ్మనండి, ఆధారాలతో రమ్మనండి. అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు కళ్ళు అర్పకుండా అబద్ధాలు చెప్తే, మీరు చెప్పింది వినటానికి ఇక్కడ ఎవరు చెవులు మూసుకొని కూర్చోలేదు మిస్టర్ అచ్చెన్నాయుడు. రాష్ట్ర ప్రజలు అనేవాళ్ళు విఘ్నులు. వాళ్ళు నీకు రేపు కొట్టబోయే దెబ్బ, మీ తెలుగుదేశం పార్టీకి కొట్టబోయే దెబ్బ, మీకు మద్దతు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి కొట్టబోయే దెబ్బ, మిమ్మల్ని మోస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వేసే శిక్ష చరిత్రలో గుర్తుపెట్టుకో. 3 పార్టీలు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుమరుగే పరిస్థితి వస్తుంది. ఇది రాసి పెట్టుకో. సెక్షన్ 3, within 1 year from the date of notification of the final LPS, the authority shall complete the basic formalities of roads and physical demarcation of the plots of the final LPS. Within 12 months of the date of notification of the final LPS, the authority shall hand over the physical position reconstituted plots from 2.28 to the landowners. 2015 సంవత్సరంలో రైతుల దగ్గర నుంచి తీసుకొని 2016 సంవత్సరానికి మీరు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ లైటింగు, శానిటరీ, డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వాల్సిన సందర్భంలో 2016 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు మీరు ఎందుకు ఇవ్వలేదు? సరే వదిలేండి, 2019, 24 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, వాళ్ళ రాజధానికి వ్యతిరేకం అని అన్నారు కాబట్టి దాంట్లో నేనేం ఇష్యూ చేయను. బట్ 2015 సంవత్సరంలో మీరు చట్టం తయారు చేసి 2019 సంవత్సరం వరకు మీరు ఎందుకు ఇవ్వలేదు? 3 సంవత్సరాలు మీ దగ్గర ఉంది కదా. నెంబర్ 1. ఓకే, 2024 జూన్లో వచ్చి 2026 జూన్లో వరకు కూడా మీరు ఎందుకు ఇప్పటి వరకు, అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా, ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మీరు ఎందుకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇప్పటి వరకు అమరావతి రైతులకు డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పండి. అప్పుడు ఒక 3 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కుంభకర్ణుడు నిద్ర ఎందుకు పోతున్నారు? మీరు అమరావతి రైతుల పట్ల మీకు ఎక్కడ నిబద్ధత ఉంది? అమరావతి రైతుల పట్ల మీకు ఎక్కడ నిబద్ధత ఉంది? నాకు చెప్పబోయినా పర్లేదు సార్, అమరావతి రైతులకు చెప్పాలి.
రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అమరావతి అజరహోనా, అమరావతి అజేయమా? మీరు మీ యూట్యూబ్ తోక ఛానల్స్, మీరు మీ పెయిడ్ ఛానల్స్ అన్నీ కూడా ఏదో మీరు అమరావతికి ఏదో పెద్ద కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చేసినట్టుగా, ఏదో పెద్ద అమరావతిని సింగపూర్ కంటే బిల్డ్ చేసేసిన మీ బిల్డప్, మీ ఎలివేషన్స్ పేరు పెట్టారయ్యా సిగ్గు లేకుండా. 2.5 సంవత్సరాల తర్వాత అమరావతికి పేరు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందయ్యా. ఇంకా డబ్బులు ఇస్తానికి ఒప్పుకుంటే అందరిని చంపేస్తారేమో, నాకు అర్థం కాల. ఒక 1000 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చే, ఒక 5000 కోట్ల 10,000 కోట్ల డబ్బు ఇచ్చేస్తే అందరిని విషం పెట్టి చంపేస్తారేమో ఆనందంలో. ఊరికే పేరు పెట్టుకున్నందుకు ఎందుక ఎగురుతారు పిట్టల ధరలు? మీరందరూ కలిసి 164 మంది పిట్టల ధరలు కూర్చొని అక్కడ అమరావతికి పేరు పెడుతున్నారు స్వామి. మీరు ఇచ్చినటువంటి పేరుని కన్ఫర్మ్ చేస్తున్నారు అంతే. డబ్బులేమి ఇవ్వటంలా, అమరావతి ఏం కట్టడంలా, అమరావతికి ఇవ్వాల్సిన నిధులేమి ఇవ్వటంలా. భారతీయ జనతా పార్టీ పేరు పెట్టడానికి అంగీకరించిన దానికి మీరు మీ ఎలివేషన్స్. హైకోర్టు సాక్షిగా 2014 నుంచి 19 వరకు అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎంతో తెలుసా అండి? సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ టు అమరావతి 2,500 కోట్లు అండి. అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం 2,500 కోట్లు. టోటల్ ఫైనలైజ్డ్ ఇన్ అమరావతి వర్క్స్ 42,177 కోట్లు అండి. 170 కోట్లు అంటే 2014 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వర్క్స్ అమరావతిలో 42,170 కోట్ల రూపాయల వర్క్స్ టెండర్స్ ఫైనల్ చేసింది. దీంట్లో ఎంత చేసిందో తెలుసా? 5,674 కోట్ల వర్క్స్ మాత్రమే కంప్లీట్ చేశారు. అంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2,000 కోట్లే, 2,500 కోట్లు. మిగతా 5,674 కోట్లు 2,500 కోట్లు తీస్తే 3,000 కోట్లు రమారమి రాష్ట్ర ప్రజల బడ్జెట్లో నుంచి అమరావతిని ఖర్చు పెట్టినారు 2014-19 లెక్కల ప్రకారం. ఇది నేనేం చెప్పింది కాదండి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వేసినటువంటి కౌంటర్లో ఉన్నటువంటి లెక్కలు, సిఆర్డీఏ కమిషనర్ వేసినటువంటి లెక్కలు నేను చెప్పేదేం కాదు. 2,500 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్స్ వస్తే 42,170 కోట్ల రూపాయలు అమరావతి వర్క్స్ 2014 నుంచి 19 వరకు జరిగితే 5,674 కోట్ల రూపాయల వర్క్ మాత్రమే జరిగింది. ఇందులో 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి, రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఖర్చు పెట్టినారు. నిన్న నారాయణ ఏం చెబుతాడు? కొంత భూమి 3,000 ఎకరాల భూమి అంట పక్కన పెట్టారంట. ఆ 3,000 ఎకరాల భూమి అమ్మితేనంట 40,000 కోట్లు వచ్చిందంట. ఆ 40,000 కోట్ల నుంచట రాజధాని అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. నీ బొంద సిటీ సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ ఏమంటే నీ సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ? కళ్ళు అర్పకుండా అబద్ధాలు ఆడటమా? 14-19 వరకు మీరు రాష్ట్ర రాజధానికి ఖర్చు పెట్టినటువంటి వర్క్స్లో 3,000 కోట్ల రూపాయలు రమారమి రాష్ట్ర ఖజానా నుంచి వాడారు. 2,500 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం డబ్బులు తీసుకొచ్చుకోలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు ఉంటే, నేను రాష్ట్ర ప్రజలకు ఇంకోటి కూడా చెప్తా సార్. 2014 చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టంలో ఏం చెప్పింది అంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ క్యాపిటల్గా ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఏదో వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఒక క్యాపిటల్ ఏర్పాటు చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ ఏర్పాటు అయ్యే సందర్భంలో ఆ క్యాపిటల్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. క్యాపిటల్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాందని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో చాలా స్పష్టంగా పెట్టిందండి. సెక్షన్ 94 ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ అప్రోప్రియేట్ ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ఆఫర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ది సక్సెసివ్ స్టేట్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ టు ది బోత్ ది స్టేట్స్. నేను అడుగుతున్నా, ట్యాక్స్ ఇన్సెంటివ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా వచ్చినాయా? ఈ చట్టం ప్రకారం మీరు అడిగారా? అడగలేదు. ఇండస్ట్రియలైజేషన్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా కంపెనీలు వచ్చినాయా ఈ చట్టం ప్రకారం? మీరు అడిగారా? పవన్ కళ్యాణ్ అడిగావా? చంద్రబాబు నాయుడు అడిగావా? నారా లోకేష్ అడిగావా? ఏ కాడికి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి
నేను ముఖ్యమంత్రి అవుతాను పవన్ కళ్యాణ్ ఒప్పియండి, నేను ముఖ్యమంత్రి అవుతాను జనసేన ఒప్పియండి, నేను ముఖ్యమంత్రి అవుతాను ఒప్పించండి అని అడగటమే కానీ అయా 2014 చట్టం ప్రకారం మా రాష్ట్రానికి సక్సెసివ్ స్టేట్కి కొన్ని ఇన్సెంటివ్లు ఉన్నాయి, ట్యాక్స్ ఇన్సెంటివ్లు ఉన్నాయి, 10 రూపాయలు ఇవ్వండి, ఇండస్ట్రియలైజేషన్ ఉంది, డబ్బులు ఇవ్వండి, మా రాష్ట్ర ప్రజలకు కూడా మేము కూడా ట్యాక్సులు కడుతున్నాం కదా, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం, కానీ ఏనాడైనా అడిగిన పాపాన్ని పోయారయ్యా మీ పాపానికి. ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ సపోర్ట్ ది ప్రోగ్రామ్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియా ఇన్ ది సక్సెసివ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెనుకబడిన జిల్లాలకి ఫిజికల్ మెజర్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ₹1 ఇచ్చిందా? మీరు అడిగారా? 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు బఫూన్లా కనపడుతున్నారా? కేంద్రంలో రాష్ట్రంలో అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అధికారిక ప్రకటన చేస్తావా? నీ వ్యక్తిగతం ఎట్లా అవుతుంది సార్? మీరు అసెంబ్లీలోకి అసెంబ్లీలో ఒక మంత్రి హోదాలో ఒక స్పీచ్ ఇస్తూ ఇది నీ వ్యక్తిగతం అయితే నీ పార్టీ ఛాంబర్లోకి వెళ్ళిపోయి నీ ఇంట్లో కూర్చొని మీ శ్రీకాకుళం వెళ్ళిపోయి నీ వ్యక్తిగతం నీ రూమ్లో మాట్లాడుకో, ఎవరు మాట్లాడకుండా నీ అద్దంలో చూసుకుంటే మాట్లాడుకో, అది వ్యక్తిగతం అవుతుంది. అసెంబ్లీలో అధికారికంగా ప్రకటన చేస్తూ అధికారిక మంత్రిగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తప్పు చేశారు, చంద్రబాబు నాయుడికి అధికారం ఇవ్వకుండా అంటే రాష్ట్ర ప్రజలు తప్పు చేశారని అధికారికంగా అసెంబ్లీలో ప్రకటిస్తావా? నువ్వు ఒక మినిస్టర్వేనా? రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారం నీకు అంత చులకనగా కనపడుతుందా? రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి మీకు హోదా అంత వెటకారంగా కనపడుతుందా? మీరు చేసే పనులు ఏంటున్నాయి చెప్పండి సార్. మీరేం చేయకుండా రాష్ట్ర ప్రజలను నిందిస్తే ఎట్లా అంటున్నా నేను. ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ది స్టేట్ క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీ టు ది న్యూ క్యాపిటల్ to the successive state of Andhra Pradesh, including the Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. Section 94 subsection 3 ప్రకారం మళ్ళీ నేను ఇంకోసారి చదివినిపిస్తా. The central government shall provide special financial support for the creation of the essentials of facilities in the new capital of the successive state of Andhra Pradesh, including the Raj Bhavan, High Court and Governor Secretariat, Legislative Assembly, Legislative Council and other such essentials infrastructure. ఈ చట్టాన్ని ఉపయోగించుకొని మీరు ఒక అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్ర ప్రజలకి ఇదిగో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంటే నేను అప్రిషియేట్ చేస్తాను. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి బొకే పట్టుకొని నేనే వెళ్తా. మీరు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తర్వాత విషయం. నేనైతే రాష్ట్ర అసెంబ్లీ సార్ సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 ఆఫ్ సెంట్రల్ యాక్ట్ ప్రకారంగా ఈ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంగా ఇదిగో మా రాష్ట్రానికి ఇది కావాలి ఇదిగో ఓవరాల్గా 1 లక్ష కోట్ల రూపాయల క్యాపిటల్ సిటీ నిర్మాణం జరిగితే దీనికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీదే. ఇదిగో ఈ సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 అండ్ సబ్సెక్షన్ 3 ప్రకారం మా రాష్ట్రానికి డబ్బులు ఇవ్వండి, ఇదిగో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, ఇది మీ బాధ్యత అని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి. నేను తెలుగుదేశం పార్టీ దగ్గరికి ఏ నాయకుడి దగ్గరకు వచ్చి ఆ నాయకుడికి బొకే ఇచ్చి సార్ రాష్ట్రం కోసం అమరావతి కోసం మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతమైన ప్రయోగం, ఇదిగో నా కృతజ్ఞతలని మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని శాల్యూట్ చేసి మీకు బొకే ఇచ్చి వస్తా. ఈ తీర్మానం చేయండి సార్. రాష్ట్రానికి ఉపయోగం వస్తుంది, యువతకి ఉద్యోగాలు వస్తాయి, మనకి 4 రూపాయలు వస్తాయి, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది, కేంద్ర ప్రభుత్వ సపోర్టు మనకి మీరు తీసుకురండి, నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేసి సెల్యూట్ చేస్తా. అది చేయండి. అది వదిలేసి అమరావతికి పేరు పెట్టండి అని ఆ పేరు కన్ఫర్మేషన్ కోసం పంపించడానికి మీరు చేస్తున్న హడావుడి, మీ మీడియా చేస్తున్న హడావుడి, మీ శాసనసభ చేస్తున్న హడావుడి, నీ శాసనసభలో నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు, మీ నాయకులు ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నటువంటి చేష్టలు చూస్తే సిగ్గేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజల తరపున నేను మిమ్మల్ని సిగ్గుపడమని కోరుతున్నా. మీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మీరు కనుక మద్దతు ఉపసంహరించి ఉంటే కేంద్ర ప్రభుత్వం పడిపోద్ది. మీ మద్దతు లేకుండా ఒక్క నిమిషం కూడా కేంద్రంలో ప్రభుత్వం ఉండని సందర్భంలో కూడా, ఇలాంటి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నటువంటి మీ విధానానికి ఏ విధంగా నేను సాల్యూట్ చేయాలో అర్థం కావటం లేదు. రాష్ట్ర ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని కేంద్రం పాదాల దగ్గర తాకట్టు పెట్టుతున్నటువంటి మీ విధానం చూసి నేను మీకు జోహార్లు చెప్పకుండా ఉండలేకపోతున్నాను సార్.
హక్కుగా అధికారికంగా చొక్కా పట్టుకొని అడగాల్సిన చోట కాళ్ళు పట్టుకొని బతిమలాడి ముష్టి పడేసినట్టు ₹1 ₹10 తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చి అసెంబ్లీలో 164 మంది చేత చప్పట్లు కొట్టిస్తున్నారు. చూడండి సార్, మీ విఘ్నతకి నేను విలువ కట్టలేను సార్. మీ విఘ్నతకి నేను విలువ కట్టలేను. చట్టం ఇంత స్పష్టంగా ఉన్నా, రాష్ట్ర హక్కులు ఇంత స్పష్టంగా ఉన్నా, 12 సంవత్సరాల నుంచి అమరావతి రైతులని కన్నార్పకుండా మోసం చేస్తున్నటువంటి మీ ప్రభుత్వ విధానానికి నేను సల్యూట్ చేస్తున్నాను సార్. సల్యూట్. మీ ప్రభుత్వ విధానానికి, ప్రజల పట్ల మీరు చేస్తున్నటువంటి ఒక ఆడుతున్నటువంటి వికృత క్రీడకి ఎన్నిసార్లు జోహార్లు చెప్పినా తప్పదు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. గౌరవ చంద్రబాబు నాయుడు గారు చట్టంలో తయారు చేసినట్టుగా 2014, 2015 ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా చట్టంలో తయారు చేసినట్టుగా 33,000 ఎకరాలకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్, డెవలప్డ్ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అంటే ఎంత ఖర్చు అవుద్ది? ఇది బేసిక్గా అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటారు తెలుసా? ఎవడరా నువ్వు శ్రవణ్ కుమార్, రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇచ్చాంరా, ఎంతమంది రైతులకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ రేపటి నుంచి మొదలవుతాయి? నాకు తెలుసు ఆ విషయం. దాని మీద కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఈ మధ్యకాలంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి స్పీకర్తో గొడవ పెట్టుకున్నాడు. ఏమన్నాడు అంటే, అధ్యక్ష, నా రాజధాని ప్రాంతంలో తాడికొండ ప్రాంతంలో లైట్లు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఇంత పెద్ద అంశాన్ని మాట్లాడుతుంటే మీరు మైక్ కట్ చేస్తున్నారు, ఇది పద్ధత? నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నేనేం సమాధానం చెప్పుకోవాలి అని స్పీకర్తో గొడవ పెట్టుకుంటే దానికి రఘురామకృష్ణరాజు ఏమంటాడు తెలుసా? స్పీకరు, నీకు ఎక్కువ సమయం ఇస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను తిడతారు, నువ్వు అనవసరంగా రాజధాని సమస్యలను ఎక్స్పోజ్ చేస్తున్నావు, సో కాబట్టి నీకు సమయం ఇస్తే తిట్లు తినేది నువ్వు కాదు, దయచేసి కూర్చో అన్నాడు. ఇది రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఒరిజినల్ డిస్కషన్. నిన్న జరిగిందంతా కూడా మసిపూసి మారేడికాయ ఆమ్ బూమ్ బుష్ అనమాట. దాన్ని ఏమంటారు, విఠలాచార్య సినిమా నిన్న అసెంబ్లీలో. ఆడే ఉండదు, ఆడేదో దెయ్యం ఉన్నట్టు, అక్కడేదో భూతం ఉన్నట్టు, హనుమంతుడి రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు, ఇలాగా ఒక అద్భుతమైనటువంటి ఒక సినిమాను సృష్టించి అసెంబ్లీ వేదికగా, ఈ సినిమాలో ఎస్వి రంగారావు గారి పాత్ర ఒకళ్ళు, రాజనాల పాత్ర ఒకళ్ళు, ఎన్టీ రామారావు గారి పాత్ర ఒకళ్ళు, సపోర్టింగ్ క్యారెక్టరు సామంతరాజ్ పాత్ర మన పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా రకరకాలైనటువంటి పాత్రలు వేసి నర్తనశాల సినిమాని నిన్న అసెంబ్లీలో చూపించారు మనకి. ఈ నర్తనశాల సినిమా అసెంబ్లీలో చూపించినటువంటి దర్శకుడు ఎవరయ్యా అంటే విఠలాచార్య, ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతి అజేయం సినిమా పేరు. సినిమా పేరు ఏంటండి? అమరావతి ఇక అజేయం, దాని పేరు సినిమా పేరు. దానికి దర్శకుడు ఎవరు? విఠలాచార్యలాగా చంద్రబాబు నాయుడు గారు. పాత్రలు, పాత్రదారులు, సన్నివేశదారులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు? 163-162 మంది ఎమ్మెల్యేలు. దానికి సామంతరాజు క్యారెక్టర్ ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. ఈ విఠలాచార్య సినిమా 3 గంటలు చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదో బాగుంది సినిమా, చాలా బాగుంది, ఓ సోడా కొట్టవా అని సోడా తాగటం. సినిమా ఏముండదు బయటకు వచ్చిన తర్వాత. ఇక సినిమా మళ్ళీ చాలా బాగా తీశారు కదా సినిమా, అవును చాలా అద్భుతమైన ఇమాజినేషన్ సినిమా అంతా. బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల డిస్కషన్ ఇది. ప్రివ్యూ షో అదిరింది, చప్పట్లు కొట్టుకుంటున్నారు అందరూ. ప్రివ్యూ షో అద్భుతంగా చేసాం. నేను అసెంబ్లీలో ప్రివ్యూ షో చేసాం బాగా, సినిమా షూటింగ్. ఏం జరిగింది ఎవరికి గుర్తులేదు. ఏంది అమరావతి అంటే, ఏ పనికి మాల ఏదో అమరావతి, ఆయన ఏదో డిస్కషన్ పెట్టాడు, మనం ఏదో 4 రోజులు మాట్లాడొచ్చాం, ఏదో ఆయన తప్పలేదు, ఆయన పడతాడు అమరావతి కోసం. ఇది ఎమ్మెల్యేల మధ్య డిస్కషన్ నిన్న, కొంతమంది ఎమ్మెల్యేల మధ్య. ఇదేం నేనే అబద్ధం చెప్పట్లేదండి, వాస్తవం. ఎందుకు అంటే రికార్డ్స్ స్పీక్స్ వాల్యూమ్. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు కొన్ని లక్షల డాక్యుమెంట్లు స్పీక్స్, ఇట్స్ వాల్యూమ్, ఇట్స్ వర్తి. రాష్ట్రంలో
33,700 ఎకరాలు ఇచ్చిన రైతులకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్కి ఎంత ఖర్చు అవుద్దో నేను చెప్తా. ఇది కూడా నేను చెప్పింది కాదండి, ప్రభుత్వ లెక్కలే. ఏమండి, ఎక్స్పెండిచర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్ టేబుల్ వీళ్ళు 5,674 కోట్లు అవుతుందండి ఎక్స్పెండిచర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. నెంబర్ 1 కన్సల్టెన్సీ ఛార్జెస్, ల్యాండ్ పూలింగ్ ఎక్స్పెన్సెస్ 429, పెన్షన్ టు ల్యాండ్లెస్ పూర్ 308, యాన్యుటీ టు క్యాపిటల్ సిటీ ఫార్మర్స్ 798 కోట్లు, మొత్తం కూడా కలిపి 8,572 కోట్ల 19 లక్షలు అవుతుంది. ఏది 33,700 ఎకరాలకి కాను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కలిగిస్తే 8,572 కోట్లు. నెంబర్ 1 అడిషనల్ ఎక్స్పెండిచర్ ఏదైనా ఇంకా కావాలి అంటే ఐసీసీ బిల్డింగ్స్కి 580 కోట్లు అండి, మిస్లీనియస్ వర్క్స్ 14 కోట్లు అండి, హౌసింగ్ ప్రాజెక్టులకి 1300 కోట్లు అండి, హైకోర్టు ప్రాజెక్ట్ ఆఫీసు ఏసీజీ ఇండియా మొత్తం కలిపి 155 కోట్లు, 43 కోట్లు, 34 కోట్లు అండి, టవర్స్కి వచ్చి 332 కోట్లు అండి, రీరూటింగ్ పవర్ లైన్స్ వచ్చి 195 కోట్లు, ట్యాంకు బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కన్సల్టెన్సీ పిఎంసీ ఛార్జెస్ కలిపి 2,569 కోట్లు, మొత్తం కలిసి వెరసి 5,673 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర రాజధానిలో 33,700 ఎకరాల రైతులకి గాను 28,000 మంది రైతులకి గాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వస్తుంది. ఏమండి, నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని, ఇప్పటికీ రాష్ట్ర రాజధాని కోసం రాష్ట్ర రాజధాని పేరు చెప్పి 3.5 లక్షల కోట్ల రూపాయలు, 3.5 లక్షల కోట్లు, 30,000 కోట్లు కాదండి, 3,50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చేసిన మీ ప్రభుత్వం ఇది 2.5 సంవత్సరాల్లో. రేపు జూన్ వస్తే జూన్ నుంచి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ఈ 24 నెలల కాలంలో మీరు చేసినటువంటి అప్పులు 3.5 లక్షల కోట్లలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రైతులకి డెవలప్డ్ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తోటి డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వాల్సిన సందర్భంలో 10,000 కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఖర్చు పెట్టడం లేదు సార్? కేంద్ర మంత్రి పెమసాన్ని కూడా అడుగుతున్నా, నేను రాష్ట్ర మంత్రి నారాయణని అడుగుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ని అడుగుతున్నా. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అమరావతి రైతులకి అద్భుతమైనటువంటి రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్ వస్తాయి. ఇలాంటి ఫ్లాట్స్ని మీరు ఎందుకు ఇవ్వటం లేదు అంటే నేను చెప్తా దీని వెనుకున్నది. 2026, 2027, 2029 ఇంకా 2 సంవత్సరాలు చేతిలో ఉన్నాయండి. 2029 వదిలేయండి, ఎందుకంటే 2029 మార్చి ఏప్రిల్లో ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళ చేతిలో ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయండి. ఈ 2 సంవత్సరాలు ఇప్పటికైనటువంటి 2.5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాల్లో ఈ 10,000 కోట్లు ఏమంటే ఉన్నాయి. ఈ 10,000 కోట్లు పెట్టి వాళ్ళకి రోడ్లు వేసినా, ఈ 10,000 కోట్లు పెట్టి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా, ఈ 10,000 కోట్లు పెట్టి వాళ్ళకి రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్ ఇస్తే రైతులు రేపొద్దు నీకు ఓటేరు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళని ఆకాశానికి భూమికి మధ్యలో పెట్టాలి. పెట్టి ఏం చేయాలి? చూసారా, నేను కనుక మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే, ఇదిగో నా కొడుకు ముఖ్యమంత్రి కాకపోతే, ఇదిగో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించకపోతే మీకు రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్ డెవలప్మెంట్ ఉండదు, మళ్ళీ రాజధాని మార్చేస్తారు. కాబట్టి మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి, మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి. కూటమి ప్రభుత్వం మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి మాకు ఇంకొక 5 సంవత్సరాలు సమయం ఇవ్వండి. అప్పుడు ఇప్పుడు చూడు 2028 కంటే తొలి దశ పూర్తి అవుద్దంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మలి దశ ఎప్పుడండి? ఇంకో 100 సంవత్సరాల తర్వాత 2027కి పోలవరం పూర్తి చేస్తానన్నావు, దిక్కు దివానం లేదు. 2028 కంటే తొలి దశ పనులు పూర్తవుతాయంట. మరి సింగపూర్ను తలదనే రాజధాని 2014-19 మధ్య ఎందుకు కట్టలేదయ్యా? అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. సింగపూర్ను ఒకసారి తలదన్నుతావు, అట్లాంటాను ఒకసారి తలదన్నుతావు, సిడ్నీని ఒకసారి తలదన్నుతావు, ఒకరోజు మాల్దీవులు అంటావు, ఒకరోజేమో ఇంకోటి అంటావు, ఇంకొక రాష్ట్రం ఇంకొక రోజుకొక నోటుకు వచ్చిన పేరల్లా చెప్పి దాన్ని తలదన్నే రాజధాని, దీన్ని తలదన్నే రాజధాని అని చెబుతావు. నిన్న హైకోర్టులో గత నెలలో పాము గరిస్తే డాక్టర్ లేక చచ్చిపోయినారు. అక్కడ సోడా లేదు హైకోర్టులో తాగటానికి. 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్తే మెడికల్ స్టోర్ లేదు. ఇది సింగపూర్ తలదనే రాజధాని.
ఇది అట్లాంటి అంతాలదన్నే రాజధాని. ముందునైనా అక్కడ మంచినీళ్ళు బాటిల్ ఏర్పాటు చేయాలి, ఏదైనా మంచినీళ్ళు ప్లాంట్ తాగటానికి మంచినీళ్ళు. హైకోర్టు జడ్జిలు, లాయర్లు అందరూ ఇంత చిన్న వంతెన గుండా వెళ్తారు సార్. ఆ వంతెన ఇటు నుంచి వచ్చే కారు వస్తే అవతల కార్లు 100 కార్లు ఆగిపోతాయి సార్, అవతల 100 కార్లు యువతల కార్లు ఆగిపోతాయి సార్. అక్కడ 10 మంది పోలీసులు, ఇక్కడ 10 మంది పోలీసులు సార్. 2014 నుంచి ఒక చిన్న వంతెన కూడా కట్టలేని, తట్ట మట్టేసి వంతెన కట్టలేని నువ్వు అమరావతి రాజధాని, సింగపూర్ రాజధాని కడతావా? తొలి దశ పనులు పూర్తవుతాయా? మరి మలి దశ ఎప్పటికి అవుతాయి? 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర రాజధానిలో ఫ్లాట్లు, రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ అద్భుతంగా రైతులకు వెళతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులండి ఆకలితోటి కన్నీళ్లు మింగి బతుకుతున్నారండి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఎందుకు పనికి రావటంలా? పిల్లల పెళ్ళిళ్ళకి ఆగిపోయినాయి, పిల్లల చదువులు ఆగిపోయినాయి, బతుకు తెరువు ఆగిపోయింది, పెన్షన్ ఆగిపోయింది, భూమి పండించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రాజధానికి రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు రోడ్ల మీద నుంచొని అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నారు. మొన్నటికి మొన్న సిఆర్డీఏ ముందు రైతులు ధర్నా చేశారు. సిఆర్డీఏ అధికారులు నువ్వు 10 లక్షలు ఇస్తే ఒక చోట రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్, నువ్వు 5 లక్షలు ఇస్తే ఇంకో చోట రీకాన్స్టిట్యూట్, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇంకో చోట రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్. శ్మశానాల్లో, వరదల్లో, బోగుల్లో, వంకల్లో డబ్బులు ఇవ్వని వాళ్ళకి రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్ ఇస్తూ, ఎవరెవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి అద్భుతమైన రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్ ఇస్తున్నట్టు నటిస్తున్నారు. డబ్బులు తీసుకొని జోగాడుతున్నాడని అమరావతి రైతులే బోర్మని అన్నారు సిఆర్డీఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అమరావతి రైతులకు అపాయింట్మెంట్ నువ్వు అమరావతి జయహో అంటారేంటండి? అమరావతి రైతులు మా అపాయింట్మెంట్ ఇవ్వని ఆఫ్టర్ నారాయణ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతులాడుతుంటే నారాయణకి అపాయింట్మెంట్ మీరు అమరావతి అజయం అంటారేంటండి? మీకు అమరావతి రైతుల పట్ల ప్రేమ ఉందా? మీకు అమరావతి పట్ల మమకారం ఉందా? అమరావతిని డెవలప్మెంట్ చేసే కమిట్మెంట్ ఉందా? అమరావతిని దోచుకొని, అమరావతిని ఏటీఎం లాగా వాడుకొని, అమరావతిలో రైతులను మోసం చేసి మరలా అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజల మొత్తం మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాలు దొంగలు. వాళ్ళని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పెద్ద దొంగ. ఈరోజు అమరావతి పట్ల కమిట్మెంట్ మీకు లేనే లేదు. కమిట్మెంట్ ఉన్నట్టయితే 2014లోనే అమరమని, అమరావతి అజయమని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చట్టం తయారు చేయించుకునేవాళ్ళు. 12 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ రెడ్డొచ్చి మొదలుపెట్టా అని చెప్పేసి మళ్ళీ మొదటి దగ్గరికి వెళ్ళిపోయి అమరావతి అమరం అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే బాధేస్తుంది. అమరావతి అని మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. అమరావతి రైతుల పట్ల పూర్తి మమకారం ఉన్నటువంటి పార్టీగా చెప్తున్నా, అమరావతి రైతులకు అన్యాయం చేసిన మీ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది. అమరావతి ఈ రోజున లీగల్గా ఫిక్స్ చేయాలి కేంద్ర ప్రభుత్వం. అమరావతికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం బిరుదులు సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత నీది, పవన్ కళ్యాణ్ది. బికాజ్ ఇది 3 ఇంజిన్ సర్కార్, నాట్ ఎ డబుల్ ఇంజిన్ సర్కార్. భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. కాదు మేము సాగిలు పడతాం, కాదు మేము కాళ్ళు పట్టుకుంటాం, కాదు మేము ఇంకా అమరావతి పేరు పెట్టించుకున్న చోట ఉన్నారంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రేపు 2029లో మీకు సమాధానం చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన విధానం, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేసినటువంటి విధానం, అమరావతి రైతులను మోసం చేసినటువంటి విధానం, అసెంబ్లీ సాక్షిగా మీరు అప్పులు చేస్తున్నటువంటి విధానం, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నటువంటి విధానం, 3.5 లక్షల కోట్ల రూపాయల్లో 2,50,000 కోట్ల రూపాయలు దాచుకొని ఈరోజు అమరావతిని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. ప్రతి రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టకుండా 2028కి తొలి దశ పనులు అంటే ఏమి ఉండవండి, మొండాలే మిగులుతాయి. ఫౌండేషన్ వేస్తారు అన్నిటికీ. ఫౌండేషన్ వేసాము 2.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోతాయి. 4 సంవత్సరాలు ఫౌండేషన్ వేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కట్టాలి అంటే డబ్బులు లేవు. మళ్ళీ మాకు అధికారం ఇస్తే ఫస్ట్ ఫ్లోర్ కడతాం, మాకు అధికారం ఇస్తే ఫ్లోర్ వేస్తాం, పై కప్పు వేస్తాం, మాకు అధికారం ఇస్తే పెయింట్ వేస్తాం, మాకు అధికారం ఇస్తే ఎలక్ట్రిసిటీ పెడతాం, మాకు అధికారం ఇస్తే బాత్రూములు దాంట్లో లోపల పెయింట్లు వేస్తాం, మాకు అధికారం ఇస్తే గృహప్రవేశం చేస్తాం. 35 సంవత్సరాలు పోయే, 35 సంవత్సరాలు పోయే. ఒక జనరేషన్ పోయింది మీ యొక్క అబద్ధాల వల్ల. అమరావతిని మీరు కట్టడం అసాధ్యం. మీకు కమిట్మెంట్ లేదు. చదరపు అడుగు 18,000 19,000 రూపాయలతోటి ఒక బిల్డింగ్ కట్టాలి అంటే 200 అడుగుల లోతుల ఫౌండేషన్ వేస్తున్న మీకు అమరావతి కట్టడాలు నిలబడవన్న సంగతి తెలుసు.
బికాజ్ ఇట్ ఈస్ అ సాయిల్, లూజ్ సాయిల్. మీరు రాంగ్ డెసిషన్ తీసుకొని అమరావతిని ఈరోజు రైతులను మొత్తాన్ని అన్యాయం చేస్తున్నారు. రైతులు పొట్టగొడుతున్నారు. ఇంకా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు భూములు తీసుకొని మొత్తం 1,00,000 ఎకరాల భూములు తీసుకొని రైతులందరినీ రోడ్డు మీద నిలబెడుతున్నారు. ఈ రైతులకు రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ కదా, 10 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఎవడు రాడు. ఆ విషయం మీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా అమరావతి రైతులను మోసం చేసి మరలా మలిదశ, రెండవ దశ భూసేకరణకి వెళ్తున్నారు. ఇది మీకు న్యాయమా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు. ఎందుకు అంటే అమరావతి మా కన్న తల్లి లాంటిదండి. అమరావతిని మేము ఈరోజు అమరావతిని ఎంతో కష్టపడి బతికించుకున్నాం. ఆ అమరావతిని మీరు మోసం చేస్తుంటే బాధ అనిపిస్తుంది. అబద్ధాలు ఆడుతుంటే బాధ అనిపిస్తుంది. నయా పైసా సంబంధం లేని, నయా పైసా ప్రేమ లేని పవన్ కళ్యాణ్ అమరావతి మీద కపట ప్రేమ కురిపిస్తుంటే ఏంటి ఇంత దౌర్భాగ్యంగా రాజకీయాలు తయారైనయా? ప్రజలు మన మాట వినరా? ప్రజలకి కష్టం వస్తే చెప్పొద్దా? ప్రజలకి ఇది మీకు జరుగుతున్న అన్యాయం అని చెప్పొద్దా అని అనిపించింది. ప్రజలు వింటారా వినరో ప్రజల విజ్ఞతకు వదిలేస్తా. కానీ వాస్తవాలు మాత్రం ప్రజలకు తెలియాలి. వాస్తవాలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వాస్తవ పరిస్థితులు, అసెంబ్లీలో మాట్లాడే మాటలు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ మంత్రులు మాట్లాడే అబద్ధాలు మీ మనసుకి తెలియాలి, మీ వాస్తవాలకు తెలియాలి. 2029లో ఎన్డీఏ కూటమికి ఓటేద్దామా, తెలుగుదేశానికి జనసేనకి ఓటేద్దామా, భారతీయ జనతా పార్టీకి నమ్మి ఓటేద్దామా అని విఘ్నులైనటువంటి ప్రజలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను మార్చలేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను మార్చలేను. వాళ్ళ దగ్గర 40%, వీళ్ళ దగ్గర 40% ఓటింగ్ ఉంది. కానీ 10% ప్రజలు ఉన్నారు చూసారు, విఘ్నులైనటువంటి ప్రజలు, న్యూట్రల్ ప్రజలు. ఎవరు కరెక్ట్గా పనిచేస్తే వాళ్ళకి ఓటేద్దాం, మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇంట్లో కూర్చొని వంట వండుకునే తల్లి, కాలేజీకి వెళ్ళే తమ్ముడు, కాలేజీకి వెళ్ళే చెల్లి, మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్. అమరావతి రాజధానిని అడ్డం పెట్టుకొని ఏటీఎం లాగా వాడుకొని అసెంబ్లీలో అబద్ధాలు చెప్పే కూటమి ప్రభుత్వానికి ఓటేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సింది న్యూట్రల్ ప్రజలు మాత్రమే. నా అభ్యర్థన అంతా న్యూట్రల్ ప్రజలకి, సామాన్యులకి, సమాజం బాగుండాలి, రాజకీయాలు కల్మషం లేకుండా ఉండాలని చూసేటువంటి ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి మన రాష్ట్రాన్ని ఇంకా అంధకారంలోకి తీసుకెళ్తారో, మన రాష్ట్రానికి నిజంగా పరిపాలించే వ్యక్తులకు పరిపాలనిస్తారో నిర్ణయం మీరే తీసుకోమని నేను రాష్ట్ర ప్రజలను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భీమ్. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం జీకే న్యూస్ తెలుగుని ఫాలో అవుతూ ఉండండి.